మన తెలుగు సినిమా రంగంలో హీరోలు మాత్రమే కాదు, విలన్లు కూడా వాళ్ళు నటించిన సినిమాలతో వాళ్ళు పోషించిన పాత్రలు ముఖ్యంగా విలనిజం ఉట్టిపడేలా వాళ్ళు నటించిన తీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆ విలన్ పేరు చెప్పగానే మనం అందరం తిట్టుకునేంత కోపంగా ఉంటాం. అలా తమ సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులు అలరించిన విలన్లు ఎందరో ఉన్నారు. మరి అలాంటి కోవలోకి వస్తాడు మన తెలుగు సినిమా రంగంలో రాణించిన తమిళ నటుడు అయిన ఆనందరాజ్. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. ముఖ్యంగా ఇతడి పేరు చెప్పగానే మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ కావచ్చు, పెదరాయుడు కావచ్చు, ఇంకా చినరాయుడు, సూర్యవంశం ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారితో, నాగార్జునతో, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళందరితో కలిసి నటించి తనదైన విలనిజంతో ప్రేక్షకులందరినీ బాగా అలాంటి ఇతడు 1980లో తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 300కి పైగా సినిమాలలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు. విలనిజంతో మనలందరినీ అందించిన ఇతడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కమేడియన్గా కూడా ఆకట్టుకున్నాడు. మరి అలాంటి ఈ విలన్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా వెండితెర మీద విలన్గా మనలందరినీ అలరించిన ఆనందరాజ్ మాత్రమే కాదు, ఆనందరాజ్ కూతురు ఎవరో, ఆమె ఏం చేస్తుందో, ముఖ్యంగా అతడి కొడుకు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం గమనిద్దాం. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆనందరాజ్ పేరు చెప్పగానే మనకి బాగా గుర్తొచ్చే సినిమాలు మోహన్ బాబు గారితో కలిసి విలనిజాన్ని పండించిన పెదరాయుడు సినిమా అవ్వడానికి తమిళ నటుడే కానీ మన తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయాడు. ఇక చిరంజీవి గారితో, నందమూరి బాలకృష్ణతో, వెంకటేష్తో, నాగార్జునతో ఇలా ఎంతో మంది తెలుగులో హీరోలతోనూ, మరోపక్క తమిళ్లో స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ విలన్గా తమిళ సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేశాడు. మరి అలాంటి ఆనందరాజు మన తెలుగులో నటించిన సినిమాలు అనగానే బామమాట, బంగారు మాట, పల్నాటి రుద్రయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, శత్రువు, గ్యాంగ్ లీడర్, బావా బామ్మర్ది, పెదరాయుడు, శుభాకాంక్షలు, శివరామరాజు, చెన్నకేశవరెడ్డి, సింహరాశి, సూర్యవంశం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజంతో మనలందరినీ అలరించాడు. అలాంటి ఇతడు తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా కరడుగట్టిన విలన్గా ఆడియన్స్ని భయపెట్టిస్తూ కొన్ని దశాబ్దాల పాటు అలరించడం జరిగింది. మరి ఇక ఈయన వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే, ఆనందరాజు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వివాహం చేసుకున్నాడు. ఇతడికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పేరు సంజన విరించి, కొడుకు పేరు ఆనందరాజ్ జూనియర్. అయితే ఆనందరాజ్ సినిమా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు 300కు పైగా సినిమాలలో అలరించినప్పటికీ ఒకానొక దశలో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడక అనారోగ్య పాలు కూడా అయిన నేపథ్యంలోనే సినిమాల్లో ఉన్న కష్టాలని మొదటి నుంచి కొడుకు, కూతురు చూసుకుంటూ రావడంతో పిల్లల్నెవరిని సినిమా రంగం వైపు తీసుకురావాలని అనుకోలేదట. కాకపోతే ఒకానొక సందర్భంలో ఈయన కూతురు సంజన విరించి త్వరలోనే సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగు పెట్టబోతోంది అన్న వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే సంజన విరించి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈమె ప్రముఖ క్లాసికల్ డాన్సర్గా భరతనాట్యంలో శిక్షణ తీసుకొని రాణించింది. పైగా పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిపించాడు. ఇక కొడుకు విషయంలోకి కనుక వెళ్ళినట్లయితే, ఆనందరాజ్ జూనియర్ తండ్రి మాదిరిగా వెండితెర మీద నటుడిగా రాణించలేకపోయినప్పటికీ తెర వెనకే ఉండి సినిమాటోగ్రాఫర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గాను పనిచేస్తూ ఉన్నాడు. పైగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, అంతేకాకుండా ఎన్నో వెబ్ సిరీస్కి కూడా దర్శకుడిగా పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. నటుడిగా కంటే తెర వెనకే ఉండి తను ఒక టెక్నీషియన్గా పనిచేయడమే తనకి ఇష్టం అంటూ చెప్పుకురావడం జరిగింది. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండితెరపై విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన విలన్గా మనలందరినీ అలరించిన ఆనందరాజ్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆయన కూతురు ఎవరో, కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం